రైతులతో కలిసి ఎంఆర్ఓ గారికి తెలియజేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి తెలియజేసిన తర్వాత కందాడు సంబంధించినటువంటి భూముల్లో ఈ యొక్క దళితులకి సంబంధించినటువంటిది భూముల్లో మాజీ సైనికులకి భూమిని కేటాయించడం జరిగిందని చెప్పంటున్నారు. ఆ భూమి కూడా మేమందరం కూడా దేశభక్తులమే, మిలిటరీ వాళ్ళకి ఇవ్వడంలో ఎవరు వ్యతిరేకం కాదు. కానీ కొన్ని సంవత్సరాలుగా అదే భూమిని నమ్ముకొని అక్కడ దళితులు 20 ఏళ్లుగా సాగులో చేసుకొని బోరేసుకొని గుడిసి కట్టుకొని టేకు చెట్లు పెట్టుకొని వేప చెట్లు పెట్టుకొని అలాగే సంబంధించినది అక్కడ వర్షాధారమైనటువంటి పంటలైనటువంటివి అన్ని పంటలు వేసుకుంటూ సాగులో ఉన్నటువంటి భూమిని మిలిటరీ వారికి కేటాయించారు. కేటాయించిన దాన్ని కూడా సరే వాళ్ళని సరైన పద్ధతిలో ఏ సర్వే చేశారు, ఎట్లా ఇస్తారు పోనీ. ఇదే యొక్క వివాదం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు, దాని ప్రకారము మేము వాళ్ళకి అలాట్ చేసినామని చెప్పి ప్రొసీడింగ్ని కాపీ చూపిస్తారు. ఈ యొక్క పత్రికా సమావేశం సందర్భంగా నేను కూడా చూపిస్తున్నాను. సదరు మిలిటరీ వారు అనేక పర్యాయాలు వివాదంలో ఉన్నారు. వాళ్ళకి 2023లోనే 1998లోనే వాళ్ళకి 406లో పట్టాలు ఇచ్చారు. ఆ 406లో ఎవరున్నారు? వేరే వాళ్ళు ఎంజాయ్లో ఉన్నారు భూమిలో. అందుకని నా భూమిని చూపించమని చెప్పని మిలిటరీ వాళ్ళు కోర్టును ఆదేశించారు. అప్పుడు కోర్టు వారు కూడా ఏమిచ్చారంటే రెవెన్యూ వాళ్ళకి జిల్లా అధికారులకి ఇది మిలిటరీ వాళ్ళకి యథావిధిగా పట్టాని చూపించడానికి ఇస్తే అక్కడ భూమిలో ఏరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా బాగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పలుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళని తొలగించడానికి వీల్లేదని చెప్పని ఈరోజు అకస్మాత్తుగా సందాడులో దళితులు సాగు చేసిన భూమి పైన కన్నేసి ఈరోజు అక్కడికి వెళ్ళండి అని చెప్పని వచ్చారు. వాళ్ళు ఈ రోజున ఫెన్సింగ్ కోసం రాళ్ళేశారు, అనేక విధాలుగా వచ్చేస్తున్నారు. అంటే బాగా అందంగా సుందరంగా వ్యవసాయ సాగులో ఉన్న భూమిని ఏ విధంగా రెవెన్యూ వాళ్ళు వీళ్ళకు నోరు కొట్టి దళితులు అడగలేరు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళ భూమికి విసురు పెట్టారు మీరు. కాబట్టి ఆలోచించండి. ఈ రోజున ఇది చిన్న సమస్యగా మీకు అనిపిస్తూ ఉంది. ఎంఆర్ఓ గారు అయితే ఆర్టీఓ గారి మీద చెప్తారు, ఆర్టీఓ గారు అయితే కలెక్టర్ గారి మీద చెప్తారు. కలెక్టర్ గారు ఏం చేస్తారు? గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ మళ్ళీ కూడా సేకరిస్తారు, మళ్ళీ ఆర్టీఓకి ఇస్తారు. అంటే దళితులు ఆ భూములకు పోకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ జిల్లా రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్ గారు జోక్యం చేసుకొని యథావిధిగా ఈ దళితులకి ఆ సాగులో ఉన్నటువంటి భూమి పైన పట్టాన్ని కల్పించాలి. గతంలో కూడా వీళ్ళేమి అక్రమంగా ప్రవేశించి కాదు, ఈ యొక్క దళితులు అక్కడ సాగు చేసిన భూమికి కూడా పట్టాలు ఉన్నాయి. అక్కడ సాగులో కూడా వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళేమి ప్రభుత్వ భూమి కబ్జా చేయలేదు. కానీ ఈ రెవెన్యూ రికార్డులో తారుమారుగా ఆ భూమి అట్టు ఈ భూమి అట్టు ఉన్నది. కానీ తేల్చాల్సిన బాధ్యత మాత్రం రెవెన్యూ వాళ్ళకే ఉంది. కానీ ఎందుకు దీన్ని తార చేస్తున్నారు? ఎందుకు ఇది రాజకీయ కోణంలో చూస్తారు? ఎందుకు దళితులు అంటే కనుక ఈ ఆడబిడ్డలంటే అయితే వివక్షిస్తున్నారు? ఈరోజు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు ఉందని చెప్పని ఈరోజు తెలియజేస్తున్నాం. ఇదే కనుక పరిష్కారం కాకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ తహసీల్దార్ కార్యాలయం ఎదుటే పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి దళితుల్ని, దళిత సంఘాలని, ప్రజా సంఘాలని మొత్తం ఏకీకృతం చేసి ఈ దళితుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. ఏమయ్యా, భూముల్లో సాగులో ఉన్నటువంటి దళితులు కన్నేసి ఈ రోజున పోలు దాడుతూ ఉంటే కబ్జా వేసుకొని ఈరోజు మొత్తం కూడా కన్నేసి పెడుతుంటే వాళ్ళు మనటి గురిన
విషం తాగారు కనపడలేదా? ఈ యొక్క పోలీస్ యంత్రాంగానికి కనపడలేదా? రెవెన్యూ యంత్రాంగానికి కనపడలేదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీతో అడుగుతున్నాం, ఏం ఈ రోజున ఈ దళితులంటే, ఈ మహిళలంటే, ఈ సాగు చేసిన భూమి పైన ఇంత ఖర్చు ఎందుకని చెప్పని ఈ సందర్భం అడుగుతున్నాం. ఒకటే ఈ రోజు ఆలోచన చేయండి, మానవతా దృక్పథంతో ఆలోచన చేయండి. సాగులో ఉంటే కనుక భూమి చట్టం ఏం చెప్తాదంటే వాళ్ళకే పట్టాయమని చెప్తుంది. కానీ అది కాకుండా మీరు ఏదో రకంగా మసిపూసి మారేడికాయ చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పేసి దీన్ని కనుక తారసం చేయాలని చూస్తే ఈ రోజున ప్రజా సంఘాలు గమ్మునుండవు, మహిళా సంఘాలు గమ్మునుండవు, దళిత సంఘాలు గమ్మునుండవు. మానవ హక్కులు ఉన్నాయి, ఆశ్రయిస్తాం, ఎంతవరకైనా వెళ్తాం. ఇప్పటికైనా కూడా ఆలోచన చేసి అదేవిధంగా ఈ యొక్క శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారిని ప్రాధాన్యపడుతున్నాం. అయ్యా మీ దృష్టి కూడా వచ్చింది, అనేక పత్రికల్లో, ఛానల్లో, టీవీల్లో మొత్తం కూడా వచ్చాయి. మీ దృష్టికి వచ్చి మీ కాళ్ళ మీద పడ్డారు ఈ దళితులు, మాకు న్యాయం చేయండి అయ్యా అని చెప్పి అడిగారు. మీరు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు, ఎంఆర్ఓ గారి దగ్గర పంపించారు. ఎంఆర్ఓ గారు ఏమిస్తున్నారు? ఈరోజు మీరు చెప్పినటువంటి మాటకి మీరు ఆర్టీఓ గారు వెళ్ళండి, కలెక్టర్ గారు ఇచ్చారు, నాకేం సంబంధం ఉండదు అంటున్నారు. అంటే ఈ తహసీల్దార్ కోసం గారు, మేడం గారు ఎవరి కోసం ఉన్నారు? ప్రజల కోసం ఉన్నారా? అంటే ఎవరి కోసం ఉన్నారో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. కాబట్టి తక్షణమే మేము అడుగుతున్నాం, ఈ యొక్క సమస్యని ఖచ్చితంగా దళితులకు న్యాయం జరిగే విధంగా ఉండాలి, లేకపోతే కనుక తీవ్రతరంగా ఆందోళన చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.